హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మై నేమ్ ఇస్ హారిక. ఈరోజు మనం 10th జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈరోజు డేట్ మనకు తెలుసు కదా, 10th జనవరి. 10th జనవరి అనగానే మనకి ఏ డే గుర్తు రావాలి? వరల్డ్ హిందీ డే, ప్రపంచ హిందీ దినోత్సవం. ఎప్పుడు జరుపుకుంటాం? వరల్డ్ హిందీ డే 10th జనవరి. అయితే ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? టు ప్రమోట్ హిందీ లాంగ్వేజ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. మన వరల్డ్ మొత్తంలో హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన డే. ఏంటిది? ఇది వరల్డ్ హిందీ డే. అయితే అసలు దీని హిస్టరీ ఏంటో చూద్దాం. ఇన్ 1949 హిందీ వాజ్ స్పోకెన్ ఫస్ట్ టైం ఇన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఫస్ట్ టైం హిందీ లాంగ్వేజ్ ఏ ఇయర్లో మాట్లాడారు అంటే 1949లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో హిందీని ఫస్ట్ టైం మాట్లాడారనమాట. అయితే ఈ హిందీ దివాస్, వరల్డ్ హిందీ డే వచ్చేసరికి ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు? 2006లో. వరల్డ్ హిందీ డే ఫస్ట్ టైం సెలబ్రేటెడ్ ఇన్ 2006 టు కమెమరేట్ ద ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ఫస్ట్ హిందీ కాన్ఫరెన్స్. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం 2006 నుంచి అంటే ఫస్ట్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ గుర్తుగా. అయితే ఫస్ట్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? నాగపూర్లో జరిగిందనమాట. ఎప్పుడు? ఏ సంవత్సరంలో? 10th జనవరి 1975లో జరిగింది. ఎప్పుడు? 10th జనవరి 1975లో జరిగింది. సో 10th జనవరిని మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం? వరల్డ్ హిందీ డేగా. మరి నేషనల్ హిందీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? September 14th. వరల్డ్ హిందీ డే అని గుర్తురాగానే నెక్స్ట్ వెంటనే ఇండియాకి సంబంధించిన హిందీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? September 14th అని మీకు గుర్తు రావాలి. అయితే మన వరల్డ్లోనే టాప్ 3 లాంగ్వేజెస్ మాట్లాడే ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి మ్యాడ్రిడ్. ఎక్కువగా మాట్లాడే ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసరికి మన వరల్డ్లో మ్యాడ్రిడ్. సెకండ్ వచ్చేసరికి ఇంగ్లీష్. థర్డ్ వన్ వచ్చేసరికి హిందీ. అంటే మన వరల్డ్లోనే మోస్ట్ ఎక్కువగా స్పోకెన్ లాంగ్వేజ్ ఏంటి? మ్యాడ్రిడ్ ఫస్ట్. సెకండ్ వన్ ఇంగ్లీష్. థర్డ్ వన్ వచ్చేసరికి హిందీ. వరల్డ్ హిందీ డే ఎప్పుడు జరుపుకుంటాం? 10th జనవరి. అదే నేషనల్ హిందీ డే వచ్చేసరికి September 14th. అయితే September 14th నేషనల్ హిందీ డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము? మన కాన్స్టిట్యూషన్లో 1949లో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా September 14th అనౌన్స్ చేశారనమాట. సో నేషనల్ హిందీ డేని September 14th మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ హిందీ సెక్రటేరియట్ బిల్డింగ్ ఎక్కడుంది? వరల్డ్ హిందీ సెక్రటేరియట్ బిల్డింగ్ ఎక్కడుంది? పోర్ట్ లూయిస్, మారిషస్ ఇన్ 2018లో వరల్డ్ హిందీ సెక్రటేరియట్ బిల్డింగ్ అనేది ఇనాగరేట్ చేశారు. ఎక్కడ? మారిషస్లోని పోర్ట్ లూయిస్లో. హిందీ ఈజ్ ఆల్సో 8th షెడ్యూల్డ్ లాంగ్వేజ్. హిందీ అనేది మన కాన్స్టిట్యూషన్లోని 8th షెడ్యూల్ లాంగ్వేజెస్లో ఒక లాంగ్వేజ్ అనమాట. ఏంటిది? హిందీ. నెక్స్ట్ హిందీకి సంబంధించిన ఆర్టికల్ 357 చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. హిందీకి సంబంధించిన ఆర్టికల్ ఏంటి? మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 357. డ్యూటీ ఆఫ్ ద యూనియన్ టు ప్రమోట్ ద స్ప్రెడ్ ఆఫ్ ద హిందీ లాంగ్వేజ్. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 350లో ఏముందంటే డ్యూటీ ప్రొవైడ్ చేస్తుందంట. దేనికి? హిందీ లాంగ్వేజెస్ని వరల్డ్ మొత్తం స్ప్రెడ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి ఇచ్చే మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 357. జనవరి 10th వరల్డ్ హిందీ డే, September 14th నేషనల్ హిందీ డే. ఆర్టికల్ 351. ఆర్టికల్ 351. మన వరల్డ్లోనే మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఏంటి? మ్యాడ్రిడ్. సెకండ్ వచ్చేసరికి ఇంగ్లీష్. థర్డ్ వచ్చేసరికి హిందీ. థర్డ్ వన్ ఈజ్ హిందీ. నెక్స్ట్ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం రీసెంట్ కరెంట్ అఫైర్స్లో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్
ఎండి అండ్ సిఇఓ ఆఫ్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్ ఇండియా. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఇండియాకి రీసెంట్గా ఎండి అండ్ సిఇఓగా ఎవరు అపాయింట్ అయ్యారు? పి సంతోష్ సార్. P. Santosh sir has been recently appointed as MD and CEO of NARCL. చాలా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. నెక్స్ట్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ మొబైల్ అలోహా. అలోహా అనే రోబోట్ని రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు ఒక కంపెనీ. దట్ అడ్వాన్సెస్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ బైమాన్యువల్ మొబైల్ మ్యానిపులేషన్ త్రూ లో కాస్ట్ హోల్ బాడీ టెలి ఆపరేషన్. ఏం లేదు, తక్కువ కాస్ట్కి ఈ రోబోట్ అనేది ఆపరేట్ అవుతుంది. నిన్న చెప్పాను కదా $20,000 వస్తుంది అని చెప్పి ఈ రోబోట్. అయితే ఈ రోబోట్ని ఎవరు లాంచ్ చేశారు, ఎవరు తీసుకొచ్చారు అనేది మిమ్మల్ని క్వశ్చన్ అనమాట. గూగుల్ డీప్ మైండ్. గూగుల్ డీప్ మైండ్ అను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఈ రెండు కలిసి రీసెంట్గా అలోహా అనే రోబోట్ని లాంచ్ చేశారు. నెక్స్ట్, నేషనల్ బర్డ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? మన ఇండియాలో నేషనల్ బర్డ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? 3rd January, 4th January, 5th January, 6th January. ఆన్సర్ వచ్చేసరికి 5th Januaryని ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం? నేషనల్ బర్డ్ డే. 4th January ఏంటి? బ్రెయిలీ డే, వరల్డ్ బ్రెయిలీ డే. 5th January ఏంటి? నేషనల్ బర్డ్ డే. మరి 6th January ఏంటి? ఆర్ఫన్స్, వరల్డ్ ఆర్ఫన్స్ డే. ఓకేనా? ఆన్సర్ వచ్చేసరికి 5th January. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు కామర్స్ మినిస్ట్రీ ఇండియన్ టాయ్ ఇండస్ట్రీ. కామర్స్ మినిస్ట్రీ ప్రకారంగా ఇండియాకి సంబంధించిన టాయ్ ఇండస్ట్రీలో విట్నెస్డ్ హౌ మచ్ పర్సంటేజ్ గ్రోత్ ఇన్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్లో టాయ్ ఇండస్ట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్లో ఎంత పర్సంటేజ్ గ్రోత్ చూసింది రీసెంట్గా ఇండియా అనేది క్వశ్చన్. 230%, 239%, 219%, 233%. ఆన్సర్ వచ్చేసరికి 239%. అదే ఇంపోర్ట్స్ తగ్గినాయి, ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గింది. ఎంత పర్సంటేజ్? 52%. ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, ఎంతకు పెరిగింది? 239%కి పెరిగినాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎడిషన్ ఆఫ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రెజెంటెడ్ ఇన్ 2024. రీసెంట్గా 2024లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేవి ప్రజెంట్ చేశారు. అయితే ఇది ఎన్నో ఎడిషన్? 80th, 81st, 82nd, 83rd. ఆన్సర్ వచ్చేసరికి 81st ఎడిషన్ ఆఫ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ రీసెంట్లీ. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫిలిం, ఈ కింద వాటిల్లో ఏ ఫిలిం వన్ ద గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఫర్ బెస్ట్ డ్రామా మూవీ? బెస్ట్ డ్రామా మూవీగా ఈ కింద మూవీస్లో దేనికి బెస్ట్ డ్రామా మూవీ వచ్చింది 81st గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఓపెన్ హేమర్. ఓపెన్ హేమర్కి మొత్తం 5 అవార్డ్స్ వచ్చినాయి. సో చాలా ఇంపార్టెంట్. పూర్ థింగ్స్కి మ్యూజిక్ వచ్చింది, సపోర్టింగ్ యాక్టర్ కూడా వచ్చింది. ఓకేనా? నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ నాల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్? కింద వాళ్ళల్లో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఎవరు నాల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అపాయింట్ అయ్యారంటే సంజీవ్ ఖన్నా, సంజీవ్ అగర్వాల్, సంజయ్ జయసింగ్, శశి సింగ్. సంజీవ్ ఖన్నా నేషనల్ లీగల్ సర్వీసెస్కి అంటే నాల్సాకి రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సంజీవ్ ఖన్నా గారు. సంజీవ్ అగర్వాల్ గారు రీసెంట్గా NIIFకి అపాయింట్ అయ్యారు. NIIF అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సంజయ్ జయసింగ్ గారు ఎవరు? చీఫ్ ఆఫ్ నేవీకి వైస్ చీఫ్ ఆఫ్ నేవీగా
అంటే ఆయన ప్లేస్లో దినేష్ త్రిపాఠి గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ శశి సింగ్ వచ్చేసరికి ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్కి అపాయింట్ అయ్యారు ప్రెసిడెంట్గా. శశి సింగ్ చూడండి అదే ఇచ్చాను. సంజీవ్ ఖన్నా చైర్మన్ ఆఫ్ నేషనల్ లీగల్ సర్వీసెస్ ఎస్కే పాల్ గారిని రీప్లేస్ చేశారు. సంజీవ్ అగర్వాల్ సిఇఓగా దేనికి అపాయింట్ అయ్యారు? నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి. ఎవరి ప్లేస్లో అంటే రాజీవ్ ధర్ గారి ప్లేస్లో. అడ్మైరల్ దినేష్ త్రిపాఠి గారు రీసెంట్గా వైస్ చీఫ్ ఆఫ్ నేవీగా అపాయింట్ అయ్యారు. ఎవరి ప్లేస్లో అంటే సంజయ్ జయసింగ్ గారి ప్లేస్లో. అయితే ఈ సంజయ్ జయసింగ్ గారు వెస్ట్రన్ నేవల్ కమాండర్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ శశి సింగ్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు. దేనికి? ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్కి. ఎవరి ప్లేస్లో అంటే రమేష్ కేజ్రీవాల్ గారి ప్లేస్లో శశి సింగ్ గారు రీసెంట్గా ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్కి అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ రైల్వే బోర్డ్. రైల్వే బోర్డుకి సెక్రటరీగా రీసెంట్గా ఈ కింద వాళ్ళలో ఎవరు అపాయింట్ అయ్యారని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. కేశవులు, రఘురామ్ అయ్యర్, వికాష్ షీల్ అండ్ అరుణ నయ్యర్. ఆన్సర్ వచ్చేసరికి అరుణ నయ్యర్ గారు రీసెంట్గా సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. దేనికి అంటే రైల్వే బోర్డుకి. ఆల్రెడీ ఫస్ట్ ఉమెన్ సిఇఓ ఆఫ్ ద రైల్వే బోర్డు ఎవరు? జయావర్మ సిన్హా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నెక్స్ట్ వికాస్ షీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేనికి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి. రఘురామ్ అయ్యర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేనికి? ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి. ఎవరిని రీప్లేస్ చేశారు? కళ్యాణ్ చౌబే. నెక్స్ట్ పునీత్ చత్వల్ రీసెంట్గా చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. దేనికి? ఫెయిత్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా టూరిజం హాస్పిటాలిటీ. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా టూరిజం హాస్పిటాలిటీ. నెక్స్ట్ కేశవులు సార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ సిఎండిగా అపాయింట్ అయ్యారు. దేనికి? నేషనల్ సీడ్స్ కార్పొరేషన్కి. పి సంతోష్ గారు రీసెంట్గా ఎండిగా అపాయింట్ అయ్యారు. దేనికి? నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్కి. ఎవరి ప్లేస్లో? నటరాజన్ సుందర్ ప్లేస్లో. రిత్విక రంజనం పాండే గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. దేనికి? సెక్రటరీగా 16th ఫైనాన్స్ కమిషన్కి. 16th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? అరవింద్ పన్గారియా సార్. నెక్స్ట్ కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఆదిత్య L1 మిషన్. కింద స్టేట్మెంట్స్లో ఆదిత్య L1 మిషన్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో కనుక్కోండి అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇస్రో లాంచ్ చేసిందంట ఆదిత్య L1 మిషన్ని బై PSLV C57 రాకెట్. PSLV C57 అనే రాకెట్ని ఉపయోగించి ఇస్రో రీసెంట్గా సెప్టెంబర్ 2, 2023లో ఆదిత్య L1ని లాంచ్ చేసింది. నెక్స్ట్ L1 ఈజ్ లొకేటెడ్ ఎట్ 1.5 ట్రిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఎర్త్ నుంచి ఈ L1 పాయింట్ అనేది 1.5 ట్రిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉందంట. ఇది తప్పు, ఇది కరెక్ట్. ఇస్రో చైర్మన్ ఎవరు? ఎస్ సోమనాథ్ గారు. సరే, మరి సెకండ్ పాయింట్లో తప్పేంటి? ఇది 1.5 ట్రిలియన్ కిలోమీటర్స్ కాదు, 1.5 కరెక్టే కానీ బిలియన్ కిలోమీటర్స్. సో జాగ్రత్తగా చూడాలన్నమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 1 and 3 ఆర్ ఏమడిగాడు? కరెక్ట్ అడిగాడు కాబట్టి ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. అంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్. నెక్స్ట్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ అండ్ టెరిటరీ ఈజ్ హోస్టింగ్ పర్పుల్ ఫెస్ట్? పర్పుల్ ఫెస్ట్ 2024కి సంబంధించిన పర్పుల్ ఫెస్ట్ అనేది రీసెంట్గా ఏ స్టేట్ లేకపోతే యూనియన్ టెరిటరీ హోస్ట్ చేస్తుంది? గోవా, తెలంగాణ, మధ్యప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఆన్సర్ వచ్చేసరికి గోవా రీసెంట్గా పర్పుల్ ఫెస్ట్ 2024ని హోస్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్స్ టు ఎస్టాబ్లిష్ భారత్ పార్క్ని రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఏ స్పెషల్ ట్రేడ్ జోన్
ఇన్ విచ్ కంట్రీ? భారత్ పార్క్ అంటే ఏం లేదు, మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవి షో చేస్తారనమాట. అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో షోకేస్ చేయడానికి తీసుకొచ్చిన ప్రాజెక్టే ఏంటి? భారత్ పార్క్. అయితే దీన్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, యుఏఈ, థాయిలాండ్. ఆన్సర్ వచ్చేసరికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో రీసెంట్గా భారత్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా అండ్ యుఎస్ఏ సైన్డ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ సపోర్టింగ్ ఇండియన్ రైల్వేస్ టు అచీవ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ బై విచ్ ఇయర్? ఇది టార్గెటెడ్ ఇయర్, చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఇండియాను యుఎస్ఏ కలిసి మన ఇండియన్ రైల్వేస్ని నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ ఇయర్గా అంటే టార్గెట్ ఆ ఇయర్ కల్లా ఏం చేస్తుందంటే ఈ కార్బన్ ఎమిషన్స్ అనేవి 0%కి తీసుకొచ్చేస్తాయి అనమాట. అది ఏ ఇయరో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. 2027, 2025, 2030, 2045. 2030 కల్లా 2030 కల్లా ఇయర్ కల్లా చాలా ఇంపార్టెంట్. ఇండియా అండ్ యుఎస్ఏ కలిసి ఇండియన్ రైల్వేస్లో కార్బన్ ఎమిషన్స్ని 0% తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారనమాట. ఏ ఇయర్ కల్లా అంటే 2030 కల్లా. నెక్స్ట్, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇలా రోజు కరెంట్ అఫైర్స్ రివైజ్ చేస్తూ ఉంటే, ఈ క్లాసెస్ ఫాలో అవుతూ ఉంటే ఏమవుతుందంటే మీరు కరెంట్ అఫైర్స్ చూడటమే కాకుండా రివిజన్ కూడా మీకు జరుగుతూ ఉంటుంది. సో రోజు కొన్ని క్వశ్చన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సెలబ్రేటెడ్ 77th ఫౌండేషన్ డే ఎట్ చెన్నై. రీసెంట్గా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ January 5th ఎలా సెలబ్రేట్ చేసుకున్నాయి? ఫౌండేషన్ అంటే అది స్థాపించారనమాట January 5th. ఎన్నో ఫౌండేషన్ డే, ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 77th ఫౌండేషన్ డే ఎప్పుడు? January 5th. ఏ ఆర్గనైజేషన్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. కామర్స్ మినిస్టర్ Piyush Goyal stated that India has exported over 60 lakh crore in financial year 2022-23. ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ఇయర్ 2022-2023 అంటే లాస్ట్ ఇయర్కి గాను మన కామర్స్ మినిస్టర్ ఏం చెప్పారంటే ఈ ప్రోగ్రాంలో ఇండియా హ్యాస్ ఎక్స్పోర్టెడ్, మన ఎక్స్పోర్ట్స్ అనేవి ఓవర్ 60 lakh crore. ఎన్ని? 60 lakh crore. ఓవర్ అంటే ప్లస్, మోర్ దాన్ 60 lakh crore ఉన్నాయంట. ఏ సంవత్సరానికి గాను? ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 అంటే లాస్ట్ ఇయర్కే. He emphasized the importance of high quality standards in helping India to achieve the ambitious goals. అయితే ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వల్లే ఇది పెట్టిన స్టాండర్డ్స్ అంటే ఇది రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఎక్స్పోర్ట్స్ని, గూడ్స్ని ఎట్లా ఉండాలి, క్వాలిటీ అండ్ హెల్ప్. దీనివల్ల ఇండియా అచీవ్ అవుతుంది ఏంటిది? అంబిషియస్ గోల్స్ అండ్ బికమ్ ఏ డెవలప్డ్ నేషన్. దీనివల్ల ఇండియా ఏమవుతుంది? ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియా అనేది ఒక డెవలపింగ్ నేషన్స్, అది డెవలప్డ్ నేషన్గా మారడానికి ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేవి చాలా మెయిన్గా మనకి ఇంపార్టెంట్ అని చెప్పి ఎవరు చెప్పారు? పీయూష్ గోయల్ గారు ఈ ప్రోగ్రాంలో అనౌన్స్ చేశారు. అయితే మనకి ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. 2022-23కి గాను మన ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి వాల్యూ అని చెప్పి మినిస్టర్ చెప్పారు కాబట్టి అది ఇంపార్టెంట్ అనమాట. 60 lakh crore వాల్యూ ఇంపార్టెంట్ 2022-23. అయితే ఆల్రెడీ మనం నిన్న కరెంట్ అఫైర్స్ క్లాస్లో చూసాం ఏంటిది? టాయ్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి 239% ఇంక్రీజ్ అయినాయి అని, ఇంపోర్ట్స్ అనేవి డిక్రీజ్ అయినాయి అని. ఎంత? 52%. అది కూడా ఈ మీటింగ్లోనే, ఈ పర్టికులర్ మీటింగ్లోనే పీయూష్ గోయల్ గారు రీసెంట్గా అనౌన్స్ చేశారు. నెక్స్ట్,
ఇండియా టాప్స్ ద లిస్ట్ ఆఫ్ సోర్స్ మార్కెట్స్ ఫర్ టూరిజం ఇంటూ శ్రీలంక ఇన్ 2023. 2023 సంవత్సరానికి గాను 2023 సంవత్సరానికి గాను మన ఇండియన్స్ ఏం చేస్తున్నారంటే టూరిజంలో అంటే శ్రీలంకకి వెళ్తున్నారనమాట టూరిస్ట్ లాగా. ఇప్పుడు మన ఇండియాలో టూరిస్ట్ పెరిగారంటే టూరిజం పెరగాలి అంటే వేరే కంట్రీస్ వాళ్ళు ఇండియాకి రావాలి. అలాగా మన ఇండియన్స్ శ్రీలంకకి టూరిస్ట్ లాగా వెళ్తున్నారు. అయితే శ్రీలంకకి వచ్చే టూరిస్టుల్లో ఎక్కువ శాతం మంది ఎవరున్నారంట? ఇండియా హ్యాజ్ టాప్డ్ ద లిస్ట్ ఆఫ్ సోర్స్ మార్కెట్స్ ఫర్ టూరిజంలో వాళ్ళకి అమౌంట్ వస్తుంది కదా, కొంత అమౌంట్. ఆ మార్కెట్స్లో సోర్స్ మార్కెట్స్లో టూరిజంలో ఏ కంట్రీ టాప్గా ఉంది అంటే ఇండియన్ టూరిస్ట్ అనేవాళ్ళు టాప్గా ఉన్నారంట. శ్రీలంక ఇచ్చిందనమాట. ఏ సంవత్సరానికి గాను 2023 రిపోర్ట్ ప్రకారం. అయితే ద ఐలాండ్ హ్యాజ్ వెల్కమ్డ్ ఎంతమంది టూరిస్ట్ వచ్చారంటే 1.487 మిలియన్ టూరిస్ట్. 1.487 మిలియన్ టూరిస్ట్ని వెల్కమ్ చేసిందనమాట శ్రీలంక. అంటే శ్రీలంకలో టోటల్గా టూరిస్ట్ ఎంతమంది అటెండ్ అయ్యారు అంటే 1.487 మిలియన్ టూరిస్ట్ అటెండ్ అయ్యారు. ఏ సంవత్సరంలో? 2023 ఇయర్లో. డ్యూరింగ్ ద లాస్ట్ ఇయర్ విత్ ఇండియా కాంట్రిబ్యూటింగ్. ఈ టోటల్ దాంట్లో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారంట? 20% అరైవల్స్. ఓవర్ 20% అరైవల్స్. నెక్స్ట్, ఇన్ ఆల్ ఓవర్ 3 lakh ఇండియన్ టూరిస్ట్ రీచ్డ్ శ్రీలంక ఇన్ 2023. అమౌంట్ ఇంపార్టెంట్. ఎంతమంది? 3 lakh ఇండియన్ టూరిస్ట్ అటెండ్ అయ్యారంట శ్రీలంకకి 2023లో. ఫస్ట్ ఏమో ఇండియా ఉంది, సెకండ్ ప్లేస్లో రష్యా ఉంది. శ్రీలంకకి వెళ్ళే టూరిస్టులో 1.97 lakhsతో రష్యా ఉంది. టూరిజం హోల్డ్స్ ఏ పైవోటల్ పొజిషన్ ఇన్ శ్రీలంక ఎకానమీ యాజ్ ఏ టాప్ ఫారెన్ రెవెన్యూ సోర్స్. శ్రీలంకకి మనం ఫారినర్స్ అవుతాం కాబట్టి మన ఫారెన్ రెవెన్యూ సోర్స్లో ఇండియా కాంట్రిబ్యూషన్ అనేది టాప్లో ఉంది. టూరిజం కాంట్రిబ్యూషన్ 2.1 బిలియన్ యూఎస్డి ఫ్రమ్ 1.1 మిలియన్ యూఎస్డి ఇన్ ప్రీవియస్ ఇయర్. శ్రీలంకకి సంబంధించిన డేటా అనేది ఇచ్చారు. మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, శ్రీలంకకి రీసెంట్గా మార్కెట్స్లో టూరిజం మార్కెట్లో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్న కంట్రీ ఏంటి? ఇండియా. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి రష్యాకి ఉంది. నెక్స్ట్, క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక. శ్రీలంక క్యాపిటల్ ఏంటి? శ్రీ జయవర్ధనేపుర. అండ్ ద ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చేసరికి జయవర్ధనేపుర. అదే జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసరికి కొలంబో. కరెన్సీ వచ్చేసరికి రూపీ. శ్రీలంకకి ఇండియాకి మధ్య ఏ ఎక్సైజెస్ జరుగుతాయి? స్లైనెక్స్ మిత్రశక్తి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన స్టార్ హెన్రిచ్ క్లాసెన్ రీసెంట్గా రిటైర్మెంట్ని ప్రకటించారనమాట. సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన, మిమ్మల్ని ఎగ్జామ్స్లో ఏమడుగుతారంటే ఒక పర్సన్ నేమ్ ఇచ్చి వాళ్ళు ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళో అడగచ్చు, లేకపోతే వాళ్ళు ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళో అడగచ్చు. అలాగా రీసెంట్ కరెంట్ అఫైర్లో ఎవరు వచ్చారంటే హెన్రిచ్ క్లాసెన్. ఈయన ఎవరు? క్రికెటర్ అనమాట. ఈయన రీసెంట్గా రిటైర్మెంట్, దేనికి? టెస్ట్ క్రికెట్స్కి రిటైర్మెంట్ ఇచ్చారనమాట. సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన హెన్రిచ్ క్లాసెన్ అనే ఆయన. సౌత్ ఆఫ్రికా బ్యాటర్, ఈయన ఒక బ్యాటర్. హెన్రిచ్ క్లాసెన్ అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్ ఆన్ మండే January 8th ఆయన రిటైర్మెంట్ అనేది ప్రకటించారనమాట. ద వికెట్ కీపర్ బ్యాటర్ హ్యాజ్ ఎవాల్వ్డ్ ఇంటూ వైట్ బాల్ స్పెషలిస్ట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఆయన వైట్ బాల్ స్పెషలిస్ట్గా రీసెంట్ మ్యాచెస్లో ఈయన అనమాట.
ఆయన ఫోటో కూడా డిస్ప్లే చేశాను. ఓకేనా, అవి జస్ట్ 1 లైనర్ MCQs అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి వైస్ ప్రెసిడెంట్, మన వైస్ ప్రెసిడెంట్ ఎవరు? జగదీప్ ధన్కర్ గారు. మోన్స్ పాసింగ్ ఆఫ్ జస్టిస్ నవరంగ్ లాల్ టిబ్రీవాల్. నవరంగ్ లాల్ టిబ్రీవాల్ అనే ఆయన రీసెంట్గా ఆబిచ్యువరీ అనమాట, డిమైజ్ అయ్యారు, అంటే మరణించారు. ఈయన ఎవరు? ఫార్మర్ యాక్టింగ్ గవర్నర్ ఆఫ్ రాజస్థాన్. ఈయన ఇంతకుముందు సంవత్సరాల్లో రాజస్థాన్కి గవర్నర్గా, యాక్టింగ్ గవర్నర్గా పనిచేశారనమాట. ఆయన పేరేంటి? నవరంగ్ లాల్ టిబ్రీవాల్. అండ్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ రాజస్థాన్ హైకోర్టు. రాజస్థాన్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా కూడా పనిచేశారు. ఆయన ఎవరు? నవరంగ్ లాల్ టిబ్రీవాల్, గవర్నర్ ఆఫ్ రాజస్థాన్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ రాజస్థాన్ హైకోర్టు అనమాట. అయితే వైస్ ప్రెసిడెంట్ ఎవరు? జగదీప్ ధన్కర్ గారు నివాళులు అర్పించారనమాట. నెక్స్ట్, హూ ఈజ్ ద ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్? రీసెంట్గా రాజస్థాన్కి చీఫ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? భజన్ లాల్ శర్మ గారు రీసెంట్గా రాజస్థాన్లో ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఏ పార్టీ విన్ అయింది? బీజేపీ. భజన్ లాల్ శర్మ. హూ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ రాజస్థాన్? శ్రీ కల్రాజ్ మిశ్రా గారు గవర్నర్గా అధికారంలో ఉన్నారు దేనికి? రాజస్థాన్ స్టేట్కి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భూపేంద్ర యాదవ్ లాంచెస్ బుక్ టైటిల్ మోడీ ఎనర్జైజ్డ్ ఏ గ్రీన్ ఫ్యూచర్. మోడీ ఎనర్జైజింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్ అనే పుస్తకాన్ని లాంచ్ చేసింది ఎవరు అని మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు. ఎవరు? మన యూనియన్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు. భూపేంద్ర యాదవ్ గారు ఎవరు? ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ మినిస్టర్ అండ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ కూడా ఆయనే. భూపేంద్ర యాదవ్ గారు రీసెంట్గా ఒక బుక్ని లాంచ్ చేశారు. ఇది ఒక బుక్ పేరు. ఆ బుక్ పేరేంటి? మోడీ ఎమర్జింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్. మోడీ ఎనర్జైజింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్ అనే బుక్ని రీసెంట్గా ఎవరు లాంచ్ చేశారు? భూపేంద్ర యాదవ్ గారు. అయితే ఈ బుక్ని పబ్లిష్ చేసే కంపెనీ ఏంటి? పెంటాగాన్ ప్రెస్. దిస్ బుక్ ప్రొవైడ్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇండియాస్ ఇనిషియేటివ్స్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ. ఈ బుక్లో ఏముంటుంది అంటే మన ఇండియా ఏమైతే ఇనిషియేటివ్స్ చేస్తుందో దేనికి? క్లైమేట్ చేంజ్కి, ఎన్విరాన్మెంటల్ చేంజ్, సస్టైనబిలిటీకి, డెవలప్ చేయడానికి ఏ ఇనిషియేటివ్స్ చేస్తుందో ఆ ఇనిషియేటివ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ బుక్లో ఉంటాయి అన్నమాట. ఆ బుక్ పేరేంటి? మోడీ ఎనర్జైజింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్. దీన్ని లాంచ్ చేసింది ఎవరు? భూపేంద్ర యాదవ్ గారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే అల్వారో ఫస్ట్ సైక్లోన్ ఇన్ 2024. మన న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యాక 2024 సీజన్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే మన న్యూస్లోకి వచ్చిన ఫస్ట్ సైక్లోన్ పేరేంటి? అల్వారో చాలా ఇంపార్టెంట్. అయితే ఈ తుఫాను ఎక్కడొచ్చింది? హిట్స్ మెడగాస్కర్లో వచ్చిందనమాట. ద ఫస్ట్ సైక్లోన్ టు హిట్ మెడగాస్కర్ డ్యూరింగ్ 2023-24 సీజన్. ఇదే ఫస్ట్ సైక్లోన్ అనమాట. మెడగాస్కర్ని హిట్ చేసింది. ఆఫ్రికాలోని మెడగాస్కర్. ఎక్కడ? ఇండియన్ ఓషన్లో. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఫౌండెడ్ ఇన్ 23 మార్చ్ 1915. ఆర్గనైజేషన్స్ చదవాలి. రీసెంట్గా మనకు వచ్చిన సైక్లోన్ పేరేంటి? మిచువాంగ్ అనే సైక్లోన్కి పేరు ఏ కంట్రీ నేమ్ ఇచ్చింది? మిచువాంగ్ అని. అంటే మయన్మార్. అయితే అల్వారో సైక్లోన్కి ఎవరు పేరు ఇచ్చారో ఇంకా మనకి న్యూస్లోకి రాలేదు. అది రాగానే అప్డేట్ చేస్తాం అనమాట. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. అయితే ఈ అల్వారో అనే సైక్లోను మెడగాస్కర్ని హిట్ చేసిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి.
వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ ఇన్ 23rd March 1950. సెక్రటరీ జనరల్ వచ్చేసరికి పిటరీ టలాస్ అండ్ ప్రెసిడెంట్ వచ్చేసరికి గెర్హార్డ్ అడ్రియన్ 23rd March 1950. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. ఓకేనా. నెక్స్ట్ న్యూస్, సుచేత సతీష్. ఈవిడ పేరేంటి? సుచేత సతీష్. రీసెంట్గా ఈవిడికి ఏమొచ్చింది? గిన్నెస్ వరల్డ్ రికార్డులో ఈవిడ పేరు వచ్చింది. ఎందుకు ఈవిడికి గిన్నెస్ వరల్డ్ రికార్డు ఇచ్చారు? ఏం చేసిందంటే ఈవిడ రీసెంట్గా COP28 UAEలో జరిగింది కదా, జరిగిన సమ్మిట్లో ఆ ప్రోగ్రాంలో ఈవిడ 140 లాంగ్వేజెస్లో పాట పాడింది. సింగింగ్. ఈవిడెవరు? సింగర్. 140 లాంగ్వేజెస్లో పాట పాడింది. సో ఆవిడ పేరేంటి? సుచేత సతీష్. సుచేత సతీష్ అనే ఆవిడ ఏ ఉమెన్ ఫ్రమ్ కేరళకి సంబంధించిన ఆవిడ హ్యాజ్ సెట్ ఏ గిన్నెస్ వరల్డ్ రికార్డ్. రీసెంట్గా గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. షోకేసింగ్ హర్ సింగింగ్ టాలెంట్ ఇన్ అస్టౌండింగ్ 140 లాంగ్వేజెస్. ఎన్ని లాంగ్వేజెస్ అనగానే మీకు గుర్తు రావాలి, 140 లాంగ్వేజెస్. డ్యూరింగ్ ద కన్సర్ట్ ఆఫ్ క్లైమేట్ ఇన్ దుబాయ్ యుఏఈ దుబాయ్లో November 24th 2023 సమ్మిట్లో COP28 సమ్మిట్ జరిగింది కదా, ఆ సమ్మిట్లో ఈవిడ 140 లాంగ్వేజెస్లో పాట పాడిందనమాట. అందుకని ఈవిడికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈవిడ పేరు వచ్చిందనమాట. ఈవిడ పేరేంటి? సుచేత సతీష్. ఈవిడ ఏ స్టేట్కి సంబంధించిన ఆవిడ? కేరళ స్టేట్. మన ఇండియన్ కేరళ స్టేట్కి సంబంధించిన సుచేత సతీష్ ఏ ఉమెన్ ఫ్రమ్ కేరళ హ్యాజ్ సెట్ ఏ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. నెక్స్ట్ అది ఈ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సంసాద్ రత్న అవార్డ్స్. నెక్స్ట్ అవార్డు గురించి చెప్పేటప్పుడు సంసాద్ రత్న. ఈ సంసాద్ రత్న అవార్డు అనేది ఎవరికి ఇస్తారు? ఎంపీస్కి. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్లో పార్లమెంట్లో పనిచేసిన మంచిగా పర్ఫామ్ చేసిన ఎంపీస్కి ఇచ్చే అవార్డు ఏంటి? సంసాద్ రత్న అవార్డ్స్. సంసాద్ రత్న అవార్డ్స్. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, టాప్ పర్ఫార్మింగ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంట్లో వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే ఎంపీస్కి ఇచ్చే అవార్డు ఏంటి? సంసాద్ రత్న అవార్డు. అయితే రీసెంట్గా సంసాద్ రత్న అవార్డ్స్ని అనౌన్స్ చేశారంట. అయితే ఈ సంసాద్ రత్న అవార్డ్స్ ఎవరిస్తారు? చెన్నై బేస్డ్ నాన్ ప్రాఫిట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్, ఒక ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడుంది అంటే చెన్నైలో ఉందన్నమాట. ఈ సంస్థ ఈ అవార్డ్స్ని ఇస్తుంది, సంసాద్ రత్న అవార్డ్స్. ఏ సంస్థ? సంస్థ పేరేంటి? ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే సంస్థ సంసాద్ రత్న అవార్డ్స్ని రీసెంట్గా లాంచ్ చేసింది, అంటే ఇచ్చిందనమాట. అవార్డ్స్ని ఇచ్చింది. ఈ అవార్డ్స్ ఎవరికి ఇస్తారు? ఎంపీస్కి ఇస్తారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్. పార్లమెంట్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్కి ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు. అయితే ఈ ఫౌండేషను, ఇది గవర్నమెంట్ ఇవ్వదు అవార్డ్స్. ఎవరిస్తారు? ఫౌండేషన్ ఇస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఈ ఫౌండేషన్ కూడా. ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే ఎన్జిఓ అంటే నాన్ ప్రాఫిట్ చారిటబుల్ ట్రస్ట్. సజెషన్ ఆఫ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం ఇన్ 2010. ఈ అవార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 2010 నుంచి ఇస్తున్నారు. అప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారి సజెషన్స్తో ఇస్తున్నారనమాట. ఎప్పటి నుంచి? 2010 నుంచి సంసాద్ అవార్డ్స్ అనేవి ఇస్తున్నారనమాట. ప్రెజెంటెడ్ వన్స్ ఇన్ 5 years బై చెన్నై బేస్డ్. అయితే ఈ సంసాద్ రత్న అవార్డ్స్ అనేవి 2 typesలో ఉంటాయి. ఒకటేమో సంసాద్ రత్న అవార్డ్స్, ఇంకోటి సంసాద్ మహారత్న అవార్డు. సంసాద్ మహారత్న అవార్డు. ఈ ఆర్గనైజేషన్ ఇచ్చే అవార్డ్స్లో 2 types ఉంటాయి. అదేంటి? సంసాద్ రత్న అవార్డ్స్. ఈ సంసాద్ రత్న అవార్డ్స్ అనేది ఇయర్లీ ఇస్తాయి, అంటే ఇయర్కి ఒకసారి ఇస్తాయి. అదే ఈ సంసాద్ మహారత్న అవార్డ్స్ అనేవి
5 ఇయర్స్కి ఒకసారి ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? 5 ఇయర్స్కి ఒక్కసారి ఇచ్చే అవార్డుని ఏమంటారు? సంసాద్ మహారత్న అవార్డు అంటారు. అదే యాన్యువల్లీ 1 ఇయర్కి ఇచ్చే అవార్డుని ఏమంటారు? సంసాద్ రత్న అవార్డ్స్ అంటారు. అయితే ఈసారి ఇచ్చేదేంటి? ఇయర్కి ఇచ్చే అవార్డ్స్. వాటి పేరేంటి? సంసాద్ రత్న అవార్డ్స్. ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఇవి? 2010 నుంచి ఇస్తున్నారు. నెక్స్ట్, ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది? ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్. అయితే రీసెంట్గా ఈ సంసాద్ రత్న అవార్డ్స్ అనేవి 5 ఎంపీస్కి ఇచ్చారనమాట. 5 ఇస్తారు, ఇంకా ఇవ్వలేదు, ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఫిబ్రవరి 17th ఇస్తారు ఈ అవార్డ్స్. ఫిబ్రవరి 17th ఇస్తారు. అయితే ఈ అవార్డ్స్ ఎంతమందికి అనౌన్స్ చేశారు? 5 మెంబర్స్కి అనౌన్స్ చేశారు. 5 లోక్సభ మెంబర్స్. వాళ్ళెవరు? సుధీర్ గుప్తా బీజేపీ మధ్యప్రదేశ్, డాక్టర్ శ్రీకాంత్ ఏకనాథ్ షిండే చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర శివసేన, ఇంక్లూడింగ్ ఫస్ట్ టైం ఎంపీస్ సుకాంతా మజుందర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, కుల్దీప్ రాయ్ శర్మ కాంగ్రెస్ పార్టీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అండ్ అమోల్ రామ్ సింగ్ కోల్హే ఎన్సిపి పార్టీ మహారాష్ట్ర. అయితే ఈ 5గురికి ఏ అవార్డు ఇస్తున్నారు? సంసాద్ రత్న అవార్డు. ఓకేనా? ఈ 5 నేమ్స్ మనం గుర్తుంచుకోక్కర్లేదు, ఎంతమందికి ఇచ్చారు అని గుర్తుంచుకుంటే చాలు. మళ్ళీ ఎవరు ఇచ్చారు, ఏ ఆర్గనైజేషన్ ఇచ్చింది అని గుర్తుంచుకుంటే చాలు. ఫర్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ 17th లోక్సభ. 17th లోక్సభలో వాళ్ళు ఎలా అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చారో ఆ పర్ఫార్మెన్స్ని బట్టి ఈ అవార్డ్స్ ఇస్తారనమాట. ప్రెజెంటెడ్ ఈ అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారు? 17th ఫిబ్రవరి 2024న ఇస్తారనమాట. 5గురికి 5 మెంబర్స్కి సంసాద్ అవార్డ్స్ ఇస్తారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి వింగ్స్ ఇండియా 2024. ఈ కరెంట్ అఫైర్ ఏంటి? వింగ్స్ ఇండియా 2024. అసలు ఏంటిది వింగ్స్ ఇండియా 2024 అంటే ఏంటి? ఇండియాస్ బిగ్గెస్ట్ సివిల్ ఏవియేషన్ ఈవెంట్. ఇండియాకి సంబంధించిన బిగ్గెస్ట్ అంటే పెద్ద సివిల్ ఏవియేషన్ ఈవెంట్. సివిల్ ఏవియేషన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరు? జ్యోతిరాదిత్య స్కిందియా. ఇండియాస్ బిగ్గెస్ట్ సివిల్ ఏవియేషన్ ఈవెంట్, దాని పేరేంటి? వింగ్స్ ఇండియా 2024. ఎక్కడ చేస్తారంటే ఈ ఈవెంట్? బేగంపేట ఎయిర్పోర్ట్. బేగంపేట ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది, తెలంగాణ. రీసెంట్గా అనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనుమల రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా తెలంగాణకి అపాయింట్ అయ్యారు. హెల్డ్ ఎట్ బేగంపేట్ ఎయిర్పోర్ట్. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఈ ఈవెంట్ జరుగుతుందంట? జనవరి 18th to 21st. ఇండియాస్ బిగ్గెస్ట్, ఇండియాలోనే ఇదే ఫస్ట్ టైం బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట. సివిల్ ఏవియేషన్కి సంబంధించిన ఈవెంట్ పేరు ఏంటి అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే వింగ్స్ ఇండియా 2024. అయితే ఈ వింగ్స్ ఇండియా 2024 అనే ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే బేగంపేట్ ఎయిర్పోర్ట్. ఈ బేగంపేట్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ ఈజ్ ఇన్ తెలంగాణ. నెక్స్ట్, ద 4-day బైఎన్నియల్ ఈవెంట్. బైఎన్నియల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్నమాట. 4 days. ఈ ఈవెంట్ ఎన్ని రోజులు జరుగుతుంది? 4 days. ఫ్రమ్ జనవరి 18th to 21st జరుగుతుంది. ఈజ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ జాయింట్లీ బై. ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ ఫిక్కీ. ఫిక్కీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండియన్ ఇండస్ట్రీ. కామర్స్ అండ్ ఇండియన్ ఇండస్ట్రీ ఈ రెండు, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఈ రెండు కలిసి ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్ పేరేంటి? వింగ్స్ ఇండియా 2024. ఈ వింగ్స్ ఇండియా 2024 అనే ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే బేగంపేట్ ఎయిర్పోర్ట్లో జరుగుతుంది. ఈ బేగంపేట్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడుంది అంటే హైదరాబాద్లో ఉంది. అయితే ఈ ఈవెంట్కి థీమ్ ఏంటి? ఇండియా @ 75,
న్యూ హారిజన్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ. థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్, చదవాలి, గుర్తుంచుకోవాలి కూడా. ఇండియా @75, ఇండియా @75, న్యూ హారిజన్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ, న్యూ హారిజన్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ. వింగ్స్ ఇండియా ఈవెంట్, బేగంపేట్ ఎయిర్పోర్ట్. థీమ్ వచ్చేసరికి ఇండియా @75, న్యూ హారిజన్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ. ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఫిక్కీకి ప్రెసిడెంట్గా రీసెంట్గా న్యూ అపాయింట్మెంట్ ఇది, అనీష్ షా గారు అపాయింట్ అయ్యారు. ఎవరి ప్లేస్లో? శుభ్రకాంత్ పాండా గారి ప్లేస్లో. ఫిక్కీ ఫౌండర్ ఘనశ్యామ్ దాస్ బిర్లా. ఫిక్కీ ఎప్పుడు ఫౌండ్ చేశారు? ఇయర్, ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసరికి 1927. హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీ. ఫిక్కీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో ఉన్నాయి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1927లో. రీసెంట్ అపాయింట్మెంట్ ఏంటి? ఫిక్కీకి ప్రెసిడెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? అనీష్ షా గారు. ఎవరి ప్లేస్లో అపాయింట్ అయ్యారంటే శుభ్రకాంత్ పాండా గారి ప్లేస్లో ఫిక్కీకి ప్రెసిడెంట్గా అనీష్ షా గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. ఫిక్కీ ఎందుకు న్యూస్లో వచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అను ఫిక్కీ కలిసి ఒక ఈవెంట్, ఇండియాలోనే బిగ్గెస్ట్ సివిల్ ఏవియేషన్ ఈవెంట్ని లాంచ్ చేస్తున్నారు. ఆ ఈవెంట్ పేరేంటి? వింగ్స్ ఇండియా 2024. నెక్స్ట్ న్యూస్లో చూస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఎప్పుడు దావోస్లోని స్విట్జర్లాండ్లో జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సంవత్సరం 2024 జరిగే సంవత్సరం ఎన్నో ఎడిషన్ జరుగుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఎన్నో ఎడిషన్ అంటే 54th ఎడిషన్. 54th ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ దావోస్, స్విట్జర్లాండ్. నెక్స్ట్, స్మృతి ఇరానీ గారు, అశ్విని వైష్ణవ్ గారు, హర్దీప్ సింగ్ పూరి గారు టు రిప్రజెంట్ ఇండియా. అంటే మన ఇండియా నుంచి ఎవరో ఒకళ్ళు రిప్రజెంట్ చేయాలి కదా. అయితే ఈ ముగ్గురు యూనియన్ మినిస్టర్స్ రిప్రజెంట్ చేస్తున్నారంట. ఎవరు వాళ్ళు? స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవ్ అండ్ హర్దీప్ సింగ్ పూరి గారు రీసెంట్గా ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు. ఎక్కడ? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 ఎన్నో ఎడిషన్ అంటే 54th ఎడిషన్. ఎక్కడ జరుగుతుందంటే దావోస్, స్విట్జర్లాండ్. దావోస్ క్లోయిటర్స్ ఫ్రమ్ ఎప్పుడు? 15th నుంచి 19th జనవరి 2024. ఈవెంట్కి దావోస్, స్విట్జర్లాండ్ ఎవరెవరు వెళ్తారు? స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవ్, హర్దీప్ సింగ్ పూరి గారు వెళ్తారు. వీళ్ళతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్, ఇండియాస్ G20 షెర్పా అమితాబ్ కాంత్ అండ్ సమ్ మినిస్టర్స్, కొంతమంది మినిస్టర్స్ ఎవరు? తమిళనాడు నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి వెళ్తారనమాట. అయితే మినిస్టర్స్ వచ్చేసరికి ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారు, కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. వీళ్ళు ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అటెండ్ అవుతున్నారు 54th ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి. అలాగే యూనియన్ మినిస్టర్స్ స్మృతి ఇరానీ, హర్దీప్ సింగ్ పూరి అండ్ అశ్విని కుమార్ వైష్ణవ్ గారు అటెండ్ అవుతున్నారు అనమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? కొలోగ్నీ, స్విట్జర్లాండ్. కొలోగ్నీ, స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్స్. ఫౌండెడ్ ఇన్ 24th జనవరి 1971. 24th జనవరి 1971లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఏంటిది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54th ఎడిషన్ జరుగుతుంది. చైర్పర్సన్ వచ్చేసరికి బోర్జీ బ్రెండి అండ్ ఫౌండర్ వచ్చేసరికి క్లాస్ స్వాబ్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ప్రసాదం. ఏంటి ప్రసాదం? కంట్రీస్ ఫస్ట్ హెల్దీ అండ్ హైజీన్ ఫుడ్ స్ట్రీట్. మన కంట్రీలోనే ఫస్ట్ టైం అనమాట హెల్దీగా, హైజీనిక్గా ఉండే స్ట్రీట్ ఫుడ్. అంటే ఈ స్ట్రీట్లో, ఈ పర్టికులర్ స్ట్రీట్లో హెల్దీగా ఉండే అండ్ హైజీనిక్గా అంటే క్లీన్గా. అంటే ఈ ఫుడ్స్ తయారు చేసేటప్పుడు కొన్ని పర్టికులర్ హైజీనిక్ అంటే ప్లాస్టిక్ యూజ్ చేయకుండా అండ్
ఫుడ్ వండేటప్పుడు గ్లౌజ్ వాడడం అండ్ హెయిర్ క్యాప్స్, హెడ్ క్యాప్స్ వాడడం, ఇట్లాగా హైజీన్ అంటారు. హైజీన్ బేస్డ్ అండ్ హెల్దీగా కూడా ఉంటుందన్నమాట ఈ ఫుడ్. స్ట్రీట్ ఫుడ్ అనమాట. స్ట్రీట్ ఫుడ్ హెల్దీగా ఉంటుంది. దాని పేరే ఏంటి? ప్రసాదం. రీసెంట్గా ప్రసాదం కంట్రీలోనే ఫస్ట్ హెల్దీ అండ్ హైజీనిక్ స్ట్రీట్ ఫుడ్ అనొచ్చు. యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్టర్ ఎవరు? మన్సుఖ్ మాండవియా గారు. అండ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ రీసెంట్గా చీఫ్ మినిస్టర్గా దేనికి అపాయింట్ అయ్యారంటే మధ్యప్రదేశ్. రీసెంట్గా మధ్యప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? మోహన్ యాదవ్ గారు యూనియన్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా గారు ఇనాగరేట్ చేశారనమాట. వీళ్ళిద్దరు కలిసి ఓపెన్ చేశారు. ఎక్కడ? కంట్రీస్ ఫస్ట్ హెల్దీ అండ్ హైజీన్ ఫుడ్ స్ట్రీట్. దీని పేరేంటి? ప్రసాదం అనేది దేని పేరు? మన కంట్రీలోనే ఫస్ట్ హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్ అనమాట. నీలకాంత్ వన్ మహాకాల్ లోక్ ఉజ్జయిన్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో రీసెంట్గా మన్సుఖ్ మాండవియా అండ్ మోహన్ యాదవ్ గారు ఇద్దరు కలిసి ఇనాగరేట్ చేసిన ప్రోగ్రాం పేరేంటి? ప్రసాదం. ద ఫుడ్ స్ట్రీట్ విల్ బీ ఆపరేషనల్ ఫ్రమ్ ఫిబ్రవరి 2024. ఈ ఫుడ్ స్ట్రీట్ అనేది ఆపరేషన్లో అంటే స్టార్ట్ చేస్తారనమాట. ఎప్పటి నుంచి? ఫిబ్రవరి 2024. అండ్ ఈ స్ట్రీట్లో ఎన్ని షాప్స్ ఉంటాయి? 17 షాప్స్ ఉంటాయి. క్వశ్చన్: ద ఫుడ్ స్ట్రీట్ విల్ సర్వ్ ట్రెడిషనల్ డిషెస్. ఈ ఫుడ్ స్ట్రీట్లో ట్రెడిషనల్ డిషెస్ని సర్వ్ చేస్తారు. అండ్ ఫ్రమ్ కోర్స్ గ్రెయిన్స్ అంటే ఏంటి? మిల్లెట్స్ అంటే శ్రీ అన్న లైక్ రాజ్గిరా, కుట్టు, రాగి, దాల్ ఎక్సెట్రా. 2023ని ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించారు. 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించారు అనమాట. శ్రీ అన్న మిల్లెట్స్కి ఇంకో పేరేంటి? శ్రీ అన్న. కోర్స్ గ్రెయిన్స్ అంటారు. నెక్స్ట్ హైజీన్ బేస్డ్. హైజీన్ అంటే క్లీన్గా ఉంటుంది. ప్లాస్టిక్ ఫ్రీ జోన్. ఇక్కడ ప్లాస్టిక్ వాడరు. వేర్ వెండర్స్ విల్ వర్క్ వేరింగ్ గ్లౌజ్ వాడతారు, క్యాప్స్ వాడతారు, యాప్రాన్స్ వాడతాడు ఎక్సెట్రా. అంటే క్లీన్గా మెయింటైన్ చేయడానికి ఏమేమి అవసరమో అవన్నీ వాడతారనమాట. ఉజ్జయిన్ మధ్యప్రదేశ్లో ప్రసాదం. కంట్రీస్ ఫస్ట్ హెల్దీ అండ్ హైజీన్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. నెక్స్ట్ FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనికి ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. వీళ్ళకి ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వెహికల్. అలాగే ఈ ట్రైనింగ్కి హ్యాండిల్ చేసిన అంటే ఈ ఫుడ్ అనేది హైజీనిక్గా ఉందా లేదా అని చెప్పి వీక్లీ వన్స్ ఫుడ్ అనేది వీక్లీ వన్స్ని ఏం చేస్తారంటే ఇన్స్పెక్ట్ చేస్తారనమాట. ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వెహికల్లో వీక్లీలో ఒక్కసారి ఏం చేస్తారు? ఇన్స్పెక్ట్ చేస్తారు. ప్రసాదం. ఎయిమ్ టు కనెక్ట్ పీపుల్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద కంట్రీ విత్ ప్యూర్ అండ్ సేఫ్ లోకల్ అండ్ ట్రెడిషనల్ ఫుడ్. ఏం లేదు, ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? హైజీన్ ఫుడ్ అందరికీ అందించాలి. అది కూడా మిల్లెట్స్ ద్వారా, శ్రీ అన్న ద్వారా. అండ్ అండర్ ద విజన్ ఆఫ్ వీక్షిత్ భారత్. ఇది అంతా ఈ ప్రోగ్రామ్ మొత్తం ఏ విజన్ కింద జరుగుతుంది అంటే వీక్షిత్ భారత్ అనే విజన్ కింద జరుగుతుంది. నెక్స్ట్